ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. ఎంవైఎస్ శాస్త్రో భవిష్యత్ దర్శిని ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రోగ్రామ్ని లైక్ చేయండి. చాలా మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటాను. మిత్రులారా, ఈరోజు నక్షత్ర ప్రకరణంలో ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఇది సర్ప నక్షత్రం, అధిదేవత సర్పం. ఆశ్లేష నక్షత్ర జాతకులకి చూడండి, ఈ నోటి నాలిక మీద అనేక రకములైనటువంటి మచ్చలు ఉంటాయి. పురుషులకైతే కుడి మోకాలు నుంచి పాదంలోపు, స్త్రీలైతే కుడి మోకాలు నుంచి పాదంలోపు ఎడమ భాగం మచ్చలు ఉంటాయి. పొరపాటును గనక వీళ్ళు ఏదన్నా అన్నారా టక్కన అయి కూర్చుంటుంది. ఇటువంటి వాళ్ళ చేత పిల్లలు పొరపాటున కూడా తిట్లు తినకూడదు. మన సాంప్రదాయం ఏంటంటే, నీ నోరు బడ, నీ నోట్లో మట్టి బడ, నీ మొహం మండ, నీ అమ్మ కడుపు మాడ, ఈ 4 తిట్లు స్త్రీలలో నుంచి మనకి పర్టికులర్గా ఈ తెలుగు కుటుంబాలలో, విశేషించి బ్రాహ్మణ కుటుంబాలలో ఏర్పడతాయి. ఈ మాటలు వచ్చేస్తాయి బయటికి. నిజంగా వాడికి ఆ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ నాలిక మీద మచ్చలు ఉన్నాయి. ఈ మధ్య ఏదో సినిమాలో కూడా టీవీలో చూడటం జరిగింది. ఎంఎస్ నారాయణ నా నాలిక మీద మచ్చ ఉంది అన్నానంటే తప్పకుండా అవుతుంది అని. నిజంగానే ఆ విలన్స్లో ఒకడు కుక్క చావు చేస్తాడు. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. ఇటువంటి వ్యక్తులు గనక ఆధ్యాత్మిక జీవనంలో ఉండి పవిత్రమైన తపోశక్తి సంపన్నులై గనక ఉంటే, తపస్సులో గనక ఉంటే, ఇటువంటి వాళ్ళు గనక ఆశీర్వదించారనుకోండి, చెడంటే అయినప్పుడు మంచి అంటే అవదు, చాలా అద్భుతంగా అవుతుంది. కానీ వీళ్ళు అలా చేస్తారా? సర్పం కదా, చెయ్యరు. డంబాచారం. అది ఒక ఏదో సమయం దొరికింది కదా అని ఎక్కువసేపు పారాయణలు చేయటాలు. పురుషులైతే మేళాలు, తప్పెట్లు, తాళాలు, పెద్ద పెద్ద పేర్లు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకోవటాలు. డంబాచారం. తాను చేస్తున్నానని 10 మందికి తెలియచేయటం. ఏకాగ్రత ఉండదు, చిత్తం ఉండదు, ఒక సంకల్ప బలం ఉండదు, ఒక కార్యక్రమం మీద ఒక దృష్టి ఉండదు. ఇదే స్త్రీల జాతకం అయితే ఏంటనేది 2వ భాగంలో తెలుసుకుందాం. కామన్ ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉన్నది. విద్య సంపూర్ణం చేయరు, అభివృద్ధి కొరకు పాకులాడరు, ఏ విషయం మీద శ్రద్ధ ఉండదు, ఒక నిలకడ ఉండదు, ఒక పనితనం ఉండదు, ఒక పర్ఫెక్షన్ ఉండదు, ఒక పర్ఫెక్ట్గా ఆ పని పూర్తి చేయటం ఉండదు. ప్రతిదానికి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. జీవితంలో వీళ్ళు స్థిరపడటం చాలా తక్కువ. ఇటువంటి వాళ్ళతో టైఅప్ అయినటువంటి వాళ్ళు స్థిరపడటం చాలా తక్కువ. పురుషుడికైతే స్త్రీ, స్త్రీకైతే పురుషుడు లభించారనుకోండి, ఇసక తక్కెడ పేడ తక్కెడగా ఆ సంసార జీవనం నడుస్తూ ఉంటుంది. ఆర్థికంగా అంచులు చూస్తారు, పతనం చూస్తారు. ఏది కూడా స్థిరత్వం వీళ్ళ జాతకాలలో లభించడం తక్కువ. మరి ఇటువంటి వాళ్ళు స్థిరపడాలంటే ఏం చెయ్యాలి? శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో అపాయింట్మెంట్ తీసుకుని కలిసి జాతకం తెలుసుకోండి. తద్వారా సంపూర్ణ ఫలితాలు మీరు పొందగలరు. రేపటి ఎపిసోడ్లో 2వ భాగం ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా స్త్రీ జాతకాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదత్త.